గురుగారు. దీప గారు వైజాగ్ నుంచి రాస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో భక్తుల తాకిడి తక్కువగా ఉంటుంది, ఎందుకని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు. ఒక సంస్కృతికి ప్రతీక. గ్రంథం ఉన్న చోటు గ్రంథాలయం, వైద్యుడు ఉన్న చోటు వైద్యాలయం, చికిత్స లభించేటటువంటి చోటు చికిత్సాలయం, భగవంతుడు ఉండే చోటు దేవాలయం. ఆలయం అంటే నివాస స్థలం అని అర్థం. పూర్వకాలంలో దేవాలయం అంటే ఒక విగ్రహం, అర్చామూర్తి, అన్ని కళలకు సమాహారం, 4 వేదాలని అక్కడ వల్లించేవారు, చతుర్దశ విద్యలు బోధించేవారు, గో సంరక్షణ జరిగేది, గోశాల కూడా నిర్వహింపబడేది, వైద్యం లభించేది, సలహాలు లభించేవి. నాట్యం, సంగీతం, లలిత కళలకు ఆలయాలు పుట్టినిల్లుగా ఆనాటి కాలంలో భాషింపబడేవి. ఇంటిలో లేక కులంలో లేక ధర్మానుసరణలో ఏవైనా విభేదాలు వచ్చినప్పుడు, గొడవలు వచ్చినప్పుడు తెగతెంపులు, తీర్పులు ఆలయాలలోనే చెప్పబడేవి. భగవంతుని సమీపంలో, భగవంతుని సాన్నిధ్యంలో అబద్ధం ఆడరు అన్న విశ్వాసం ఉండేది. కాణిపాకంలో ఇప్పటికీ అబద్ధాలు ఆడరు అని చెప్పుకుంటూ ఉంటారు. అన్ని ఆలయాలు కూడా ఇలా ఉండేవి. క్రమేణా ఆలయాలు ఎలా ఈనాటి కాలంలో మారాయి అంటే మనం చేసిన పాపాలు కడిగే క్షేత్రాలుగా మారిపోతున్నాయి. కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా శౌచాలయం కూడా కొత్తగా వచ్చి చేరింది. అది కూడా ఆలయం అన్న పేరుతోనే మనం పిలుచుకుంటున్నాం కదా. ఆలయాలలో కొన్ని చోట్ల మనుషుల తాకిడి తక్కువ ఎందుకు అని ప్రశ్న వచ్చింది. శివాలయాలలో భక్తుల తాకిడి తక్కువగా ఉండేది పూర్వకాలంలో. అశుతోషుడు ఈశ్వరుడు ఎవరిని నిరాశపరిచేవాడు కాడు, ఎక్కువసేపు ఉంచుకునేవాడు కాడు. ఎవరు రాగానే ఏం కావాలి, వెళ్ళిపోండి, మీకేం కావాలో, నేను కళ్ళు మూసుకుంటాను, ధ్యానం చేసుకుంటాను అనేవాడు. పూర్వకాలంలో ఆలయాల తాకిడి ఇంతగా ఉండేది కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇల్లే గృహాలయం అని అనుకునేవారు, గర్భాలయం ఇల్లు అలా భావించేటటువంటి వారు. ఆలయాలలో ఈనాటి కాలంలో ఆకర్షణ శక్తి అన్నది ఆధునికంగా వచ్చేటటువంటి మార్పులకు లోనై, ఆంగ్లంలో కమర్షియలైజేషన్ అంటాం మనం, అంటే కృత్రిమంగా వ్యాపారీకరణగా చేయబడ్డ ప్రాంత లక్షణాలుగా ఆలయాలు కేంద్రాలుగా విరాజిల్లబడుతున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండే ఆలయాలు ఈనాటి కాలంలో వాణిజ్య సముదాయాలుగా మారిపోతున్నాయి. కాలంలో వచ్చిన మార్పు అనే చెప్పాలి. ఈ మార్పుకు లోను కానటువంటి అత్యంత పురాతన దేవాలయాలు ఈనాటికి ఉన్నాయి. నిజానికి దైవాన్ని ఎక్కడ దర్శించుకోవాలి అంటే ఏ ఆలయంలో అయితే భక్తుల తాకిడి ఉండదో, ఏ ఆలయం అయితే జీర్ణావస్థలో ఉన్నదో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు అంటుంది ధర్మశాస్త్రం. దైవాన్ని జీర్ణాలయంలో దర్శనం చేసుకోవాలి. కొత్తగా ఆలయం నిర్మాణం చేయడం కంటే ప్రాచీనమైన పూర్వమైనటువంటి ఆలయాలను జీర్ణోద్ధారం చేయాలి. ఇది వందల వేల ఆలయాలు నిర్మాణం చేసిన పుణ్యబలాన్ని మనకు అందిస్తుంది. కొత్తగా ఆలయం నిర్మించే అవసరం లేదు. ఉన్న ఆలయాలను రక్షించుకునే ప్రయత్నం చేయాలి. మనుషులంతా వరుసలుగా కట్టి దైవ దర్శనం కోసం వెళుతూ ఆలయాలను జనబాహుళ్యంగా సామాన్యంగా మార్చేస్తున్నారు. ఇల్లే ఆలయం, దేహమే ఆలయం అన్న ఆలోచన చేయాలి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేద్, ఇట్లా స్తోత్రం చేయాలి. నిజమే, ఈనాటికి కొన్ని ప్రాచీన ఆలయాలు భక్తుల తాకిడికి తక్కువగానే ఉన్నాయి అంటే అవి రక్షింపబడుతున్నాయి అని చెప్పుకుందాం. అమ్మాయి కానికాలం వచ్చేసింది కాబట్టి భగవంతుడిని భయపెట్టే పూజలు చేస్తున్నాం మనం. ఆయన వణికిపోతున్నాడు. ఎవరేం తెస్తారా, నా నెత్తిలో ఏం పోస్తారా, ఏం వరం కోరుకుంటారా, నేను ఏ వరం ఇవ్వాలిరా భగవంతుడా, ఆయన్నే ఇంకో భగవంతుని ఆలోచించేటట్లుగా మన పూజలు దీపాలు కొనసాగుతున్నాయి. మంగళవారం పేరిట, రాహుదీపాల పేరిట, రకరకాల నైవేద్యాల పేరిట ఆ కోరిక ఉంది, ఈ కోరిక ఉంది, చాంతాడంత కోరిక మనసులో పెట్టుకుని భగవంతుని బెదిరిస్తున్నాం. ఒక రకంగా హుండీలో 100 రూపాయలు వేశాం, ఇల్లు కట్టుకునే కోరిక కోరుకున్నాం, తీరుతుందా లేదా, మొక్కుబళ్ళు మొక్కుకుంటున్నాం. మా ఆయన ఏదో అవుతే నాకేదో ప్రమోషన్ వస్తుందిట, ఆయన పెడితే నాకు ఎంపీ సీట్ ఇస్తారట, ఇలా ఏవేవో ఆలోచన కూడా కడుపులో పెట్టుకొని దేవుణ్ణి భయపెడుతున్నాం. ఆలయాలలో ఇప్పటికీ కొన్ని చోట్ల భక్తుల తాకిడి లేదు అంటే అక్కడ దేవుడు ప్రశాంతంగా ఉంటాడు.
ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు, సంతోషంతో ఉంటాడు, ఎవరు లేరు నా దగ్గర అని చెప్పి. అటువంటి ఆలయాలకే వెళదాం, నమస్కారం చేద్దాం, తోచిన సేవ చేద్దాం. ఆయన్ని మళ్ళీ వరాలు కోరుకుని భయపెట్టే పని చేయకుండా ఉంటే చాలు. మరో